హలో అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు గ్లోరియానా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే అనమాట. ఇచ్చిందా? ఓకే, హ్యాపీ చిల్డ్రన్స్ డే కోయి తల్లి. అయితే ఈరోజు గ్లోరియానాకి శారీ కట్టి పంపమన్నారు అనమాట. ఇప్పుడు చూడండి తినేస్తుంది, ఫాస్ట్గా తిని ఫాస్ట్గా రెడీ. అందుకనే పాప మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసింది. ఇప్పుడు రెడీ అయ్యి మంచిగా తిని మంచిగా రెడీ అయినాక చూపిస్తే ఇప్పుడైతే బ్యాంబీనో వేసిన తింటారు. ఒక నిమిషం పాపకైతే టిఫిన్లోకి బ్యాంబీనో వేసిన. మళ్ళీ ఈరోజు హాఫ్ డేనే అనమాట. సో అందుకనే ఓన్లీ టిఫిన్ అంతా ఏం లేదు, లంచ్ బాక్స్ ఏం లేదు, ఓన్లీ బ్యాంబీనోనే చేశాను. ఆమెకైతే ఫాస్ట్గా తినిపిస్తాను. బాబు కూడా లేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ చిల్డ్రన్స్ డే గుంతల్లి. తినాల మా సార్ కూడా తింటా. ఇక కన్నా ఇక గ్లోరియానాకి తినిపించేసి రెడీ చేస్తాను. పాపకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో టైప్స్ ఆఫ్ క్లాత్స్ అనమాట, టెక్స్టైల్స్ అంటే క్లాత్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అని చెప్పారు. అంటే వాళ్ళని కనుక్కున్నా అనమాట. కనుక్కున్నప్పుడు శారీస్ కట్టి పంపించండి అని చెప్పారనమాట. సో ఈ శారీ అయితే తనకు సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, తనకు చాలా ఇష్టము మేకప్ వేసుకోవడం అన్నా, స్టైల్గా తయారవ్వడం అన్నా. నన్ను ఎంత టార్చర్ చేసిందంటే బాగా రెడీ అయితే చేశాను. మొత్తం రెడీ చేసి ఇది మా చెట్లు కొన్నాం అనమాట పాప గురించి. తనకు ఫ్లవర్స్ ఇష్టం అని ఆ చెట్టుకు పూసిందని చెప్తున్నాను. వాక్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఫైనల్గా అయితే మా హస్బెండ్ డ్రాప్ చేసి వచ్చాడు. మా బాబు ఏడ్చిండు అనమాట తను వెళ్ళేటప్పుడు. సో అందుకని కిందకి తీసుకొచ్చాను, ఒక బైక్ పైన ఒక రౌండ్ అలా వేపిద్దామని. ఏం చేస్తున్నా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇక గుడ్ ఉంది ఒక్కటే పలగొడతాడంట. ఇంతకుముందు ఫస్ట్ కొత్తలో ఫ్రిడ్జ్ కొన్నప్పుడు కూడా దండం పెడతారా? వద్దురా వద్దురా వద్దురా, చాలు చాలా అమ్మ పగిలిపోతుంది. నీకు లంచ్కి ఎగ్ తినవా? లంచ్లో అయ్యో సౌండ్ వస్తుంది ఫ్రిడ్జ్. అమ్మో ఆయి నాని వెళ్దామా మనం? నాని దగ్గరికి వెళ్దామా? బాబుకి ఉప్మా చేస్తున్నాను. బ్యాంబీలో తినట్లేదు అనమాట ఈరోజు. ఎందుకో అంటే కొంచెం వాడు వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా తొందరగా తింటాడు. చల్లగా అయిపోయేసరికి తినట్లేదు. సో అందుకని కొంచెం అంతా ఆ పాపకి హాఫ్ డేనే 12:30 వరకు వెళ్ళి తీసుకురావాలి. లంచ్ ప్రిపేర్ చేయట్లేదు, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడే తింటాం. లంచ్ చేద్దామని ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఇంకా మా అత్తమ్మ ఫోన్ చేసి వద్దండి, అక్కడే చిన్న వేరే పిన్ని వాళ్ళు వస్తారనమాట, అత్తమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు. సో అందుకని అక్కడికి వెళ్తున్నాము. లంచ్ ప్రిపేర్ చేయట్లేదు. పాపని తీసుకొని రాగానే మా హస్బెండ్ వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే వాడికి తినిపించి మొత్తం క్లీనింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి ఉండాలన్నమాట. అదన్నమాట. పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాము. 12 అవుతుంది టైము. 12కి అంట, 12:30 వరకు అనుకున్నాను. ఇప్పుడే మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లో స్నాక్స్ ఇచ్చారు. సో అందుకని వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని తింటారు అనమాట. ఆ పాప కూడా మా పాప వాళ్ళ స్కూలే, ఆ చిన్న పాప కూడా. సో ముగ్గురు కలిసి షేర్ చేసుకొని తింటున్నారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పినా కదా, సో అందుకని ఇప్పుడు లంచ్ అక్కడే అనమాట. మా ఆయన వచ్చిండు, పాప మేమందరం కలిసి వెళ్తున్నాము. ఎవరు వచ్చారమ్మా? మంచిగా ఆడుకుంటాడు. కొంచెం వెనకాల కట్టేయాల్సింది. వడ్డిస్తుడగా